నమస్కారం పెద్దనా. నమస్కారం అయ్యా. సో స్పిరిట్ మూవీ గురించి ఇది కాంట్రవర్సీ నడుస్తుంది. అసలు ఏంటి దీని వెనుక కథ? మేము స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమా తీసుకున్నాము. మన ప్రభాస్ సార్ గారు ఆ సినిమా స్పిరిట్ అని ఒక సినిమా తీసిండు. ఆయనదేమో ఏదో పోలీస్ స్టోరీ, మాదేమో అర్రరు దేవుడి దిగుంది. కానీ మాది ఈ సినిమా మాది అని చెప్పి వాళ్ళ సంజీవ్ పంగారెడ్డి గారు ఆయన ఎవరో కలిసి ఆపేశారు. ఇప్పుడు మేము ఏమి చేయడానికి చేతగాక పోయిన నెల 29వ తారీఖు రిలీజ్ అయితే ఇప్పుడు వీళ్ళకి తెలుసో తెలీదో ఇన్ని ఛానల్ ఇంతమంది చదువుతున్నారు కానీ వాళ్ళు ఎవరు పడుచుకోలేదు. నేను కోరుకున్నది ఒక్కటే, మన ప్రభాస్ గారు వాళ్ళు 10 మందికి అన్నం పెట్టిన కృష్ణంరాజు గారు అంటే వాళ్ళ ఇంటికి పోయినారంటే అన్నం పెట్టకుండా పంపించిన రోజులు లేవు అని మా పెద్దలు అంటారు. కృష్ణంరాజు గారు చూడాలని అక్కడ దూరపడి వచ్చిన వాళ్ళకి ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడి కృష్ణంరాజు గారు, ఎన్టీ రామారావు గారు 10 నిమిషాలు టైం ఇద్దరు చూడటానికి అట్ట మా పెద్ద మనుషులు ఆయన లక్షణమే కొడుకుంది. కాబట్టి ఈ ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మా మీద దయ ఉంటే ఒక్కరూ ప్రభాస్ గారికి చెప్పి ప్రభాస్ గారు ఎవరిదన్నా చెప్తే ఈని మమ్మల్ని ఒక్కరం ఘటన కానీ అయితే ఆయనకి దండం పెట్టుకుంటాం. మా వాట్ల కాడ ఆయన పేరు మీద పెద్ద పోస్టులే గడుచుకుంటాను. నేను మా ఊర్లోనే నేను ఒక పోస్టులు కట్టుకొని ఆయన పేరు పెట్టుకుంటాను. ఎందుకంటే మేము అయిపోయింది. నాది ఇంతకుముందు ఎగసాయం భారీగా చేసేవాడిని. ఎగసాయం నుంచి తీసిదేంగి మమ్మల్ని కూలోళ్ళు చేసింది మా ఆడోళ్ళు. వద్దు 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 అంటే తినకుండా సినిమాని పెట్టుకొని ఇప్పుడు సంగటోటలు రాక సంగటి సొద్దరొట్లు చికెను నాటుకోడి బోటి ఇట్లా పెట్టుకొని వాటలు పెట్టుకొని నడుపుకుంటా ఉన్నాం. ఆలోచన ఎందుకు వచ్చింది ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోకుండా ఈ సినిమా తీయాలి అనే ఆలోచన? నేను అక్కడ కనుక్కోలేకపోయినా నా పెళ్లికి అంతలకి ఆమె ఉందంట మా ఊరి పేదారకట్ల వాళ్ళు దాచి చెప్పారు. మా మేనత్త కూతురే ఆమె మధ్యలో పెట్టుకొని వచ్చి నేను సినిమా తెస్తా అంటున్నా. అప్పుడు 2-3 సినిమాలు చూపించిన. సినిమా చూద్దాం కానీ తీసేదాన్ని పెట్టగాకని చెప్పి అరిసి గొడవ పెట్టుకుంటే నా కొడుకు అలిగిపోయాడు. ఇప్పుడు 7 రవేనేవాడు అలిగిపోయిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మ నీ సినిమా పిచ్చిపోయిందా ఉన్నదా అంటే సినిమా లేదేం లేదు రారని చెప్పి పిలిపించి మళ్ళీ మమ్మల్ని దించి ఇంకా ఉన్న డబ్బులు మొత్తం కాదేంగి పొలాలు. బడ్జెట్ ఎంత వరకు అయింది? నేను మొత్తం 1,15 లక్షల దాకా అయిపోయింది. మళ్ళీ ఈ మధ్య కూడా ఆడ తిరుగుతూ చేస్తా ఉన్నా. ఏం చేసినా గానీ ఎంత ఖర్చు పెట్టుకున్నా గానీ సినిమా రిలీజ్ చేసుకోవడానికి సినిమా ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇంకా రిలీజ్ చేస్తాడు ఏమి లేదు. సినిమా రిలీజ్ అయ్యే మార్గాలు లేవు. ఏమన్నా మా మీద దయ ఉంటే మా ఫోటోలు చాలా మందికి సపోర్ట్ సాయం చేసిండు. కాబట్టి అంటే సార్ ఇప్పుడు స్పిరిట్ ఈస్ నాట్ వన్ మీది కొంచెం టైటిల్స్ వేరే ఉంది, అది ఓన్లీ స్పిరిట్. మరి దానికి దీనికని నోటీసులు ఎందుకు పంపించారు? ఎవరు పంపించారు? వాళ్ళకి తెలిసి పంపించారో మరి తెలియక పంపించారు. మా మీద ఇట్లాంటి చిన్న వాళ్ళు సినిమాలు తీయడం కరెక్ట్ కాదని వాళ్ళ ఆలోచన పెట్టుకొని చేసినారని నేను అనుకుంటున్నా. అది గమనియమంటున్నా మా ప్రభాస్ గారిని. వాళ్ళు కృష్ణరాజు రవిబాబు గారు ఉన్నారు, ఆయన నుంచి ఎలాంటి సపోర్ట్ దొరికింది? రవిబాబు గారికి చెప్పినా మరి చిత్రం సినిమాలకు చెప్పినా మా సినిమాలు చేసిన వాళ్ళు మొత్తాన్ని చెబుతాను. 3 రోజులు అయ్యా మేము ఇక్కడికి వచ్చి 2 నెలలు అవుతుంది, ఒక నెలలో సినిమా అవుతుంది అని చెప్పి 29వ తారీఖు సినిమా రిలీజ్ అని చెప్పుకోను ఆగిపోయిన పోస్టులు కూడా చాలా కొట్టించి పెట్టిన. పెద్దార కట్టలకు 3 కట్టలు పంపించిన, విజయవాడకు 2 కట్టలు పంపించిన, ఇంకా 4 కట్టలు ఇంటో ఇప్పుడు 1 కట్టే తెచ్చింది. ఇంక ఇన్ని కట్టలు ఇంత పెట్టుకొని ఖర్చు పెట్టుకున్నాక పుటిక్కన ఆపి దిగినారు. ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి చేస్తామంటే ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. మరి సినిమాలు అందరికి ఇట్లా చేస్తారో మరి మా పోటీ సినిమాలు చేయటం తప్పు కరెక్ట్ కాదు. నాకు తెలిసి అసలు సినిమా చేయటమే మా పోటీలు కరెక్ట్ కాదు. ఈ టైటిల్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరు? నాకు తెలీదు. అది వచ్చింది చూడు కరోనా అప్పుడు స్టార్టింగ్ చేసినాము. ఇది చేసి కూడా దాదాపు చాలా అయింది. ఆ చిరిట ఏంటి అని పేరు సెన్సార్కి పోతే మనది మీరు సినిమా చేసిందని నవ్వింది. చేసిన మన సంతకం పెట్టమంటే ఏళ్ళు ముద్రెత్తుంది. ఇట్లా దాన్ని సినిమా చేసి మమ్మల్ని అన్యాయం చేసింది. మా ఆడవాళ్ళు ఎవరు కాదు, ఎవరిని అనుకోకూడదు. ఎందుకంటే ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము కూలి వాళ్ళు వ్యవసాయం చేసుకొని 10 మందికి అన్నం పెట్టేవాడిని. అట్టని దానికి వచ్చి రోడ్డు మీద సంఘటన రెట్లు ఇతరాలు ఎత్తే పనులు చేపిస్తా. ఆ డబ్బులు కూడా రూపాయలు ఇటు దానికి వచ్చి ఇప్పుడు కూడా మేము తినడానికి కూడా ఇప్పుడు అయ్యి మేము తినడానికి కూడా లేదు. ఈ టౌన్ లో బతకాలంటే మాకు బాగా కష్టమైపోయింది. మరి ప్రభాస్ వాళ్ళ మూవీ లైక్ స్పిరిట్ అని వాళ్ళు పెట్టుకున్నారు కదా టైటిల్, అప్పుడు మీరు వెళ్ళి కంప్లైంట్ చేయలేదా ఇది మా మూవీ అని? ఎవరికి మాకు వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఎవరో పెద్ద సినిమా చేసుకుంటున్నారు. స్పిరిట్ అంటే మాది కాదు. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మాది. మేము ఇవ్వాలి ఆయన మీద నోటీసులు లెక్క ప్రకారం అయితే వాళ్ళ మేము మనం తోకలేము. పెద్దవాళ్ళని ఆకొచ్చి అంట చూడు, పెద్దవాళ్ళు ఆకొచ్చి ముళ్ళు మేము పడ్డా ఆకే దెబ్బ, ముళ్ళు వచ్చి ఆకు మేము పడ్డా ఆకే దెబ్బ అని మేము ఆపాల్సిన పని వాళ్ళు ఆపి మమ్మల్ని పని చేసారు. నువ్వు ఎదురుకు వచ్చి అయ్యా మీరు మా సినిమా పేరు మీరు ఎందుకు పెట్టుకున్నారని మమ్మల్ని అడగమను. మేము మాట్లాడి చెబుతాం కదా. చేయకుండా ఊరికి నోటీస్ పంపించి మమ్మల్ని ఇంత నానాకు బస్టు పట్టించిండ్రు వాళ్ళు. ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? మేము వచ్చి 2 నెలలు. 29వ తారీఖు రిలీజ్ అనుకోను, ముందు 15వ తారీఖు అనుకోను, మళ్ళీ 28 అనుకోను, 22 అనుకోను.
ఇన్ని డేట్లు పెట్టుకొని ఆఖరికి పోస్టర్లు తయారయ్యేకి 29 రిలీజ్ అనుకొని మేము ఇంకా అప్పుడు తిరుపతి పోయి గుండు కూడా చెప్పుకొచ్చిన రిలీజ్ అయినదని చెప్పి ఆ సంతోషం పోయింది. మరి ఆయన వెంకటేశ్వర స్వామి కూడా మనం కరుణించలేదు అనుకుంటున్నాను నేను ఇప్పుడు నా మతిలో. మరి ఇప్పుడు టైటిల్ చేంజ్ చేసి రిలీజ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమీ లేదయ్యా మా కాడ, ఏమీ లేదు. ఊరికి కూడా పోలేమనిపిస్తుంది. ఎందుకంటే ఇదేదో వీళ్ళు సినిమా తీసుకొని పబ్లిసిటీగా అలా ఆలోచనలు కావు మాయి. మేము ఒక రైతు కుటుంబంలో పెట్టి కూలీ నాలు చేసుకుంటా 10 మంది కూడి పెట్టి 10 మంది మేము కూడి తిని 10 మంది కూడి పెట్టే రకం మేము. ఏమి కోరిక ఏంటి ఇప్పుడు ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగ గారి నుంచి కావచ్చు మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఇట్లాంటి వాళ్ళకి ఎన్నో వాళ్ళకి వస్తుంటాయి పోతుంటాయి, మమ్మల కొద్ది చూపు చూడమంటారు. చిన్న చూపు చూసి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు కానీ ప్రభాస్ కానీ సంజీవ్ రెడ్డి గారు కానీ కొంచెం మా మీద దయ ఉంచి మా సినిమా రిలీజ్ చేసి టైటిల్ తీసుకోమని మాకొద్దు, ఆయనతో చేసుకోమని మాకేదో పేరు పెట్టి ఆ సినిమా 4-10 ఆలు లేస్తే మేము సినిమా చేసినామంటాం. డబ్బులు వచ్చినా రాకుండా మేమేం చేస్తాం, సినిమా రిలీజ్ అయినా డబ్బులు రాలేదు, ఇంకా 10 రోజులు కట్టం చేసి 10 సంవత్సరాలు అయినా మేము ఈ అప్పులు తీరుతాం నిబ్బరంగా చెప్పుకుంటాం. మేము ఊరికి పోవడానికి నిబ్బరం దొరుకుద్ది. ఏమి లేదంటే మేము పోయేదానికి లేదు, పోలేము కూడా. ఇంకా పోయి ఇంక మేమేం చేయాలని మేము ఇంకా నిర్ణయం ఏమీ తెలియదు మా మొండిదానికి, ఇంకేం చేసేది లేదు. మేము పోయి ఇంకేమన్నా సంజీవ్ ఆయన కాడికి ప్రభాస్ వాళ్ళు ఇంటికాడికైనా పోదాం అనుకుంటే అడిగి వాళ్ళు దగ్గర కూడా జారనీ వాళ్ళు ఈ మీ ద్వారాగా విని మాకైనా ఆయన ప్రభాస్ మాకు ఒక్కరికైనా సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఉండరు, మేము కూడా ఫ్యాన్సే. మరి అందరూ ఒక్కరూ మమ్మల్ని సినిమా రిలీజ్ చేసి మిగితే మేము మా ఇంటికి మేము చేరుకుంటాం, మా పని మేము చేసుకుంటాం. మా వ్యవసాయం లేదు, నాకు వ్యవసాయం పోయింది, వ్యవసాయం పోయినట్లెక్క పొలాలు అమ్మినా, 4 ఎకరాల 80 సెంటు పొలం అమ్మినా, మళ్ళీ దాదాపు 30 బర్రెలు అమ్మినా, అన్ని ఏం లేకుండా మొత్తం అమ్ముకొని ఆఖరికి ఇల్లు కూడా తాకట్లు పెట్టున్నాం. ఒక నెలలో కానీ డబ్బులు కట్టకపోతే ఇంట్లో నుంచి కాల్ చేసి బయటికి పోవాలి. బయటికి పోయి ఆ చెట్ల కింద పుట్ల కింద ఆ బతుకు బతకలేము. ఇంకా 10 మందికి అన్నం పెట్టి 10 మందిలో ఒక రైతుగా ఉన్నవన్నీ ఇవాళ ఈ గతి పెట్టించింది మా ఆటోలు ఎవరు కాదు. ఏమో అప్పు నుంచి చెప్పుకుంటా ఉన్నా, ఇది కాదమ్మా పని, ఇది కాదని ఇన్నిసార్లు తలకాయ కొట్టుకున్నా కానీ వినకుండా సినిమా చేయాలి, నేను 10 మంది చేయాలి. ఇప్పుడు తెలిసి నేను 10 మందికి వచ్చి ఎడకొచ్చి 2 నెలల నుంచి ఏ పంచలు అమ్మడి ఆ పంచలు అమ్మడి తిరిగి ఏళ్ళమ్మడి వాళ్ళ కాలకాడ సినిమా ఇచ్చి డబ్బులు ఇవ్వమంటారు. ఎవరు బట్టి మా కాడ ఇంకేడ ఉన్నాయి డబ్బులు, మమ్మల్ని కోసుకొని తింటమే. ఇంక సినిమాకు డబ్బులు మేము ఇవ్వలేం, మా కాడ లేవు, ఎవరు మాకు ఇచ్చేవాళ్ళు లేరు, ఇచ్చిన వాళ్ళు వరకు ఉండేది కాదు. మాకు వాళ్ళ ఖర్చులు మాకేం అడగటం మాకు వద్దు, సినిమా రిలీజ్ చేసేసి మమ్మల్ని దారిలో పడితే అది సంతోషం, మాకు ఇంకేం లేదు. సో చూసారు కదా, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మూవీ వాళ్ళు అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు చాలా రోజులు ఏంటంట 2019 నుంచి చేస్తున్నారంట షూటింగ్స్, కానీ ఇప్పటి వరకు అయితే సినిమా రిలీజ్ అవ్వలేదు. ఈ లాస్ట్ మంతే చేసుకుందాం అనుకున్నారట, బట్ ఇప్పుడు అవ్వట్లేదంట. అండ్ దాంతో పాటు సందీప్ రెడ్డి వంగ వాళ్ళ మేనేజర్ నుంచి కావచ్చు, వాళ్ళ ఆఫీస్ నుంచి వీళ్ళకైతే నోటీసులు వచ్చాయంట. సో ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళు కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అవ్వాలి, లేదా ప్రభాస్ గారు లేదా సందీప్ రెడ్డి వంగ వాళ్ళు కావచ్చు ఎవరైనా వీళ్ళని అప్రోచ్ అయ్యి ఏంటి అనేది వాళ్ళు డిస్కస్ చేసి వీళ్ళకు సినిమా రిలీజ్ చేయిస్తారా, పేరు చేంజ్ చేసి రిలీజ్ చేస్తారా, లేక మన డబ్బులు ఇస్తారా అనేది ఇక వాళ్ళకే వదిలేద్దాం. సో ఫైనల్ గా ప్రభాస్ గారికి కావచ్చు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి కావచ్చు, వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఈ వీళ్ళ బాధ ఏదైతే ఉందో, పొలం అమ్మి దాదాపు 1,15 lakhs వరకు ఖర్చు పెట్టుకున్నారంట. సో ఇదంతా కొంచెం ఈ బాధని వీళ్ళ గోడుని ప్రభాస్ అన్నకు చేరేంత వరకు ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి అండ్ ప్రభాస్ అన్నకు తెలియజేయండి. థ్యాంక్ యూ.